హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు జరగబోయే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్‌లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే. సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించి అనేక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనా విభాగం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జూలై 20వ తేదీన ఒక అధికారిక మెమోను అత్యంత ప్రాధాన్యతతో అయితే జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ కార్యాలయం ద్వారా విడుదల కావడం విశేషం. సాధారణంగా ఇటువంటి మెమోలు వెలువడినప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి సిద్ధంగా ఉంది అనే సానుకూల సంకేతాన్ని ఇస్తుంది. ఈ ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటూ పరిపాలనలో పారదర్శకతకు మరియు ఉద్యోగ సంఘాలతో సమన్వయానికి ప్రాధాన్యతనిస్తోంది. ఈ యొక్క అధికారిక ఉత్తర్వుల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, రాష్ట్రంలోని గుర్తింపు పొందినటువంటి అన్ని ఉద్యోగ సంఘాలను మరియు ఏపీ జేఏసీ నాయకత్వాన్ని ప్రభుత్వం చర్చల కోసం ఆహ్వానించింది. ముఖ్యంగా జూలై 22వ తేదీన ఉదయం సరిగ్గా 11:30 సమయంలో రేపటి రోజున వెలుగుపూడిలోని ఏపీ సచివాలయం 5వ బ్లాక్‌లో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశం కేవలం సాధారణ చర్చలకే పరిమితం కాకుండా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఓఎం మరియు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే నిర్వహించబడుతోంది. మంత్రుల బృందంతో నేరుగా చర్చలు జరపడం అంటే సమస్యల పరిష్కారానికి క్లియరెన్స్ లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని అర్థము. అయితే ఈ సమావేశంలో చర్చించబోయే అంశాల జాబితా చాలా పెద్దదిగా మరియు కీలకమైనదిగా ఉంది. ప్రధానంగా ఉద్యోగులకు రావాల్సిన వివిధ ఆర్థిక ప్రయోజనాలపై ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఈ యొక్క సమావేశం దృష్టి సాధిస్తోంది. మరి ఇందులో పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు, పీఆర్సీకి సంబంధించి అరియర్స్ మరియు ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వచ్చేటటువంటి బెనిఫిట్స్ వంటి అంశాలు ప్రధానంగా అయితే ఉన్నాయి. గత కొంతకాలంగా ఆర్థిక పరమైనటువంటి చెల్లింపుల విషయంలో ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తికి తొలగించేందుకు ప్రభుత్వం ఈ యొక్క నివేదికను ఉపయోగించుకోనుంది. ప్రతి పైసా కూడా ఉద్యోగి హక్కు అని భావించే సంఘం నాయకులు ఈ అంశంపై గట్టిగా తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు. ఆర్థిక అంశాలతో పాటు పరిపాలనాపరమైనటువంటి చిక్కుముడులను విప్పేందుకు కూడా ఈ యొక్క సమావేశం వేదిక కానుంది. ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుకు సంబంధించిన అంశాలు ఈ చర్చల్లో అత్యంత కీలకం. స్థానిక జోనల్ వ్యవస్థ మరియు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నిబంధనలపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఉద్యోగుల కెరియర్ మరియు వారి కుటుంబాల స్థిరత్వంపై నేరుగా ప్రభావం చూపే అంశం కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఉత్కంఠతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగుల సంక్షేమం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు మరియు పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పుల గురించి కూడా లోతైన చర్చ అయితే జరగనుంది. మరి ఈ యొక్క కీలక సమావేశంలో పాల్గొనబోయే ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఇప్పటికే ఒక కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టాలను, జీతభత్యాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యాలను మరియు ఇతర సర్వీస్ సంబంధిత సమస్యలను మంత్రుల బృందం దృష్టికి బలంగా తీసుకువెళ్లాలనైతే వారు భావిస్తూ ఉన్నారు. ఈ చర్చల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని ఏపీ జేఏసీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఈ యొక్క చర్చలు జరిగి ఆశించిన ఫలితాలు రావాలని ప్రతి ఉద్యోగి కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. చివరగా ఈ యొక్క సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో మరియు ఉద్యోగ, ప్రభుత్వ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అయితే భావిస్తూ ఉన్నారు. గతంలో ఉన్న అపోహలను తొలగించి ఉద్యోగుల కష్టార్జితానికి తగిన గుర్తింపు, సకాలంలో చెల్లింపులు అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. జూలై 22న వెలుగుపూడిలో జరిగే ఈ యొక్క చర్చల ఫలితం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తోంది. ఉద్యోగుల సమస్యలు తీరితేనే రాష్ట్ర పాలన మరింత సమర్థవంతంగా సాగుతుంది అనేది నిర్వివాద అంశం అనైతే తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకు రేపు అనగా 22 జూలైన ఏపీ రాష్ట్ర సచివాలయంలో 5వ బ్లాక్‌లో ఉదయం
11:30 ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ GOM మరియు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ యొక్క చర్చలైతే జరగబోతూ ఉన్నాయన్నమాట. సో, ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ యొక్క చర్చల్లో భాగంగా ఉండబోతున్నాయి. అందులో ముఖ్యంగా DA అలాగే PRC కమిషన్ నియామకం మరియు IR పైన ముఖ్యంగా ప్రధానంగా దృష్టి అయితే పెట్టనున్నారు. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అమలు మరియు ఉద్యోగుల సంక్షేమ పథకాలపైన కూడా ఈ మేరకు చర్చ అయితే సాగనుందన్నమాట. అలాగే ఉద్యోగుల చిరకాల సమస్యలు వీటన్నిటికి కూడా పరిష్కారం అయితే లభించనుంది. సో, మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అయితే సుముఖత చూపిస్తుంది, అంటే సిద్ధంగా ఉంది. సో, ఇందుకోసమే మనకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GDA నిన్నటి రోజున అంటే 20 జూలైన కీలక మెమోనైతే విడుదల చేసిందనమాట. సో, దీంతోనే మనకు అర్థమైపోతుంది ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది. ఈ యొక్క అంశాలకు సంబంధించి ముఖ్యంగా DA, IR, PRCకి సంబంధించి చర్చలకు అని చెప్పేసి ఈ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక బకాయిలైనటువంటి DA, IR, PRC మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. లక్షలాది మంది ఉద్యోగులకు ఈ యొక్క సమావేశం ద్వారా తమ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తూ ఉన్నారు. మరి దీనిపైన తదుపరి అప్డేట్ ఏమిటి అనేది రేపటి రోజున మనకు ఈ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే అప్డేట్ రానుంది ఫ్రెండ్స్. సో, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.